కార్యక్రమాన్ని మేము ప్రకాశ్మణి దాదీజీ గారి త్యాగము తపస్సు సేవల యొక్క చేసినందుకు వారికి అంకితం చేస్తూ ఈ రక్తదాన కార్యక్రమం అనేది మొదలు పెట్టాము. ఇది బ్రహ్మకుమారి సంస్థ యొక్క సిస్టర్ బ్రాంచ్ అయినటువంటి రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా సోషల్ అండ్ సర్వీస్ వింగ్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మాతో పాటు రెడ్ క్రాస్ వారు మరియు లయన్స్ క్లబ్ వారు కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డోనర్స్ కి వచ్చి ఉన్నారో వారందరికీ కూడా సర్టిఫికేట్లు ఇస్తాము. ఇప్పుడు ఈ వేదికకి వచ్చి అలంకరించవలసిందిగా రాజయోగిని బ్రహ్మకుమారి ఉమక్కయ్య గారు, బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఆకువీడు నిర్వాహకురాల్ని వచ్చి వేదికని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. మొదలైంది, ఎందుకోసం స్థాపన అయింది అనేది మనకి బృందక్కయ్య గారు వివరిస్తారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇది 1936వ సంవత్సరంలో స్థాపించబడినది. దీని యొక్క అంతర్జాతీయ ముఖ్య కేంద్రం మౌంట్ ఆబు రాజస్థాన్ లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 5 ఖండాలలో 140 దేశాలలో కొన్ని వేల సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా నిర్వహణ సంస్థ ఇది. ముందుగా ఈ సంస్థ అనేక రకాలుగా సేవలను అందిస్తూ ఉంది. అందుకే ఈ సంస్థను సోషియో స్పిరిచువల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అని కూడా అంటారు. మరి ఈ సంస్థ యొక్క బ్యాక్ బోన్, డ్రైవింగ్ ఫోర్స్ నడిపించేది ఎవరు అంటే స్వయం పరమాత్మ శివుడు. వారినే మనం గాడ్ ఫాదర్ అని, సుప్రీం సోల్ అని అంటాము. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా డివైన్ మ్యాన్ గా కావాలి అని, నరుడు నారాయణుడిగా, నారి శ్రీలక్ష్మిగా తయారు కావాలన్నదే లక్ష్యము. మరి అదే విధంగా ఈ సంస్థ యొక్క దానిలో భాగంగా 20 రకాల వింగ్స్, సర్వీస్ వింగ్, రూరల్ వింగ్ ఉన్నాయి. దాని అనుసారంగా వారికి, వర్ణాల వారికి వయోభేదం లేకుండా ఈ యొక్క సంస్థ చేస్తూ అన్ని సేవా విద్యాలయాల్లో జరిగింది. అన్నారు అనేక రకాల వింగ్స్ అంటూ ఉన్నాయి అని. అందులో ఒక వింగ్ సోషల్ వింగ్. సోషల్ వింగ్ లో తీసుకున్న థీమ్ ఏంటి అంటే ఈ బ్లడ్ డొనేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేషనల్ వైడ్గా, ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే నేపాల్ మరియు ఇండియా, మన భారతదేశము నేపాల్ రెండూ సంయుక్తంగా కలిసి ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు మన అంటే 1500 సేవా కేంద్రాల కంటే కూడా ఎక్కువగా ఈ యొక్క సేవలని ఆగస్టు 22 నుంచి 25 వరకు ఈ సేవలు అందరూ అన్ని దేశాలలో, 2 దేశాలలో అన్ని సేవా కేంద్రాలలో ఈ సేవ జరుగుతుంది. దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడైనా కానీ బ్లడ్ అనేది చాలా అరుదుగా లభిస్తూ ఉంది కదా. ఎక్కడైనా కానీ మానవాళి మనుగడకు ఆధారం ఏంటి అంటే ఎందుకంటే ఎవరికైనా ఒక వ్యక్తి జీవితం ఇంకా ప్రొలాంగ్ చేయాలి, కొంత సహకారం అందించాలి అంటే సప్లిమెంటరీగా వేరే ఐటమ్
వాళ్ళని బతికించుకునేటువంటి అవకాశం లేకుండా ఉంది. కానీ దీనికోసం ఏం కావాలి? తప్పకుండా మన బ్లడ్ వాళ్ళకి అందిస్తేనే సరైన టైంలో వారు జీవితాన్ని ఇంకా గడపగలుగుతారు. కాబట్టి ఈ థీమ్ తీసుకొని ఇదొక సత్కార్యం, శ్రేష్ఠ కర్మ, సుకర్మ. కాబట్టి ఈ థీమ్ అంటే 1 లక్ష యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ ద్వారా సేకరించి దీని ఆధారంగా మానవాళి మనుగడ కోసం కొంత సహాయం మనం అందరం కూడా అందించాలి అనేటువంటి ఒక థీమ్ ఏర్పాటు చేసుకొని దీని ఆధారంగానే సేవలు నిర్వర్తిస్తూ ఉన్నాము. ఏ మతం చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా, ఏ జ్ఞానం చెప్పినా కూడా ఈ పక్క మనుషుల్లో, పక్క వ్యక్తిలో భగవంతుని చూడాలి. అప్పుడే మంచి సమాజంలో మనం ఆనందకరమైన సమాజంలో ఉండగలుగుతాం అనేది మనకు తెలుస్తుంది. సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే రెండు కూడా మరి సమాజ హితం కోసం సమాజంలో ఉండేటువంటి రుగ్మతల్ని పోగొట్టి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం పాటుపడేటటువంటి సంస్థ బ్రహ్మకుమారీస్. అటు ఆధ్యాత్మికంగా మనిషి యొక్క బయట భౌతిక కాలుష్యాన్ని అనేక రకాలుగా మనం చెట్లు నాటడం, పర్యావరణం పరిరక్షించడం, ఇన్ని రకాలుగా మనం భౌతికంగా సేవా కార్యక్రమాలు చేస్తుంటే ముందు మానసికంగా మనిషి కాలుష్యరహితంగా ఉన్నప్పుడే మంచి సమాజం కోరుకుంటారు. అట్లాంటి వ్యక్తి సమాజం కోసం అనేక రకాలైనటువంటి ప్రయోజనాల కోసం ఆశిస్తారు. కాబట్టి మానసిక కాలుష్యాన్ని మనుషుల్లో తగ్గించడం ద్వారా మంచి సమాజాన్ని ఏర్పడుతున్న ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించి ముఖ్యంగా విద్యార్థుల్లో, యువతలో కాబోయే దేశ పౌరులకి మంచి భావజాలాన్ని ఏర్పాటు చేసి మంచి సమాజ నిర్మాణంలో వాళ్ళందరినీ కూడా పాత్రదారులు చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే సేవా కార్యక్రమాలు ఇందాక చెప్పారు. ఎన్నో 20 రకాల వింగ్స్ సమాజంలో ఏ అవసరం ఉందో ఆ రంగానికి సంబంధించి ఒక వింగ్ని ఏర్పాటు చేసుకుని వారందరికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చి వాళ్ళని మరి అప్గ్రేడ్ చేసి మంచి సమాజంలో భాగస్వామ్యం చేయడం కోసం అనేక కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. కానీ భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశంగా ఉందని మనం చెప్పుకుంటున్నా కూడా ఈ రోజున ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ సంవత్సరానికి 30-40 లక్షల మంది రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మన దేశంలో ఉండడం అనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువశక్తి మన భారతదేశంలో ఉంది. డివిడెండ్ అని చెప్పేసి మనం అంటాం. కానీ ఇంత జనాభా ఉండి, ఇంత యువకులు ఉండి రక్త కొరత వల్ల ప్రాణాలని మనం నింపుకోలేకపోతున్నాం అంటే అవగాహన లోపం. పెద్దలుగా మనం ఆ పిల్లలకి ఆ అవసరాన్ని చెప్పలేకపోవడం, అలాగే వాళ్ళకి సామాజిక బాధ్యతగా దాన్ని ఆలోచించేటటువంటి ఆలోచన ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి మరి లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరి చేసుకున్నట్లయితే మరి వేరే చిన్న చిన్న దేశాల్లో కూడా రక్త కొరత లేకుండా వాళ్ళకి అవగాహన ద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి 2-3 నెలలకి 4 నెలలకి కూడా బ్లడ్ మామూలుగా ఇచ్చేసి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీసుకుంటారు చిన్న చిన్న దేశాల్లో. అవగాహన అనేది కలగజేయాల్సిన అవసరం మన దేశంలో చాలా ఉంది. అలాగే రక్తాన్ని మనం ఉన్న ఒక రక్తాన్ని 4 కాంపోనెంట్స్ గా డివైడ్ అవ్వాలి. ప్లేట్లెట్స్, ప్లాస్మా, తెల్ల రక్త కణాలు. మనం తెలియజేస్తున్నాను. అలాగే నేను కూడా ఈ బ్రహ్మకుమారీస్ లో ఒక సభ్యుడిని. ఈ బ్రహ్మకుమారీస్ అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కలిగించడమే కాకుండా అనేక రకాలైనటువంటి సామాజిక సేవలను, అనేక రకాల దురలవాట్లకు లోనైనటువంటి వారిని మార్చడంలోనూ వారికి కౌన్సిలింగ్స్ ఇచ్చి ఈ విధంగా సమాజానికి వారు ఎంతో తోడ్పడుతున్నారు. అట్లాగే జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. అదేవిధంగా కొంచెం ప్రశాంతత కూడా కోరుకుంటాడు. పెద్ద లౌడ్ స్పీకర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి మనం ఎవరైనా ఇష్టపడదు. ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే, ఎక్కువగా సౌండ్స్ లేకోకుండా, గట్టిగా మాట్లాడుకోకుండా, ఏ విషయాన్నైనా మెల్లిగా వ్యక్తపరుస్తూ అదే విషయాన్ని మనము చాలా రూడ్గాను, చాలా అరేగెంట్ గాను, అవతల వ్యక్తులు ఇబ్బంది పడే విధంగా మాట్లాడచ్చు. అదే విషయాన్ని మనము చాలా సౌమ్యంగా
ఎదటి వ్యక్తుల్ని మనము కన్విన్స్ చేసే విధంగా కూడా మాట్లాడవచ్చు. సో ఈ బ్రహ్మకుమారి అనేది ఈ రెండే విషయాన్ని మనకి నేర్పుతూ ఉంటుంది. चलो 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 జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.